యేసయ్య తన ఏకైక కుమారుడు యెహోవా దేవుడు తండ్రి తన ఏకైక కుమారుడైన క్రీస్తుని భూలోకంలోకి క్రిస్మస్ దినాన్ని ఆ టైంలో పంపిస్తున్నప్పుడు పరలోకం ఎలా ఉండి ఉంటుంది ఆలోచించారా? పరలోకం ఎంత దుఃఖించి ఉంటుంది కదా, పరలోకం ఎంత ఏడ్చి ఉంటారు కదా. జీసస్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ గుడ్. వారు అండర్స్టాండింగ్లో ఆయన ఉమ్ము వేస్తారు, నాన్న కొరడాలతో కొడతారు. బా యేసయ్య, మేమందరం నిన్ను పూజిస్తున్నాం కదా యేసయ్య, ఇక్కడ మేమందరం నిన్ను ఆరాధిస్తున్నాం కదా యేసయ్య, నీకు ఇప్పుడు ఏం కావాలి యేసయ్య? కిందకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి నువ్వు? నేను వెళ్ళకపోతే వారు రక్షణ మార్గంలో రారు. నువ్వు క్రిస్మస్ అంటే ఆనందం అనుకుంటున్నావు, పరలోకం దుఃఖించుంటుంది నాన్న, పరలోకం కన్నీరు కార్చుంటుందేమో, కానీ యేసయ్య నీ గురించి మాత్రం కన్నీరు కారుస్తున్నాడు.